సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎకరాకు బాగానే వసూలు చేస్తున్నాడు, టీటీడీ దగ్గర వసూలు చేస్తాడు, తన వాళ్ళు ఎవరికైనా వీలుంటే ఉచితంగానో తక్కువ రేటుకో ఇస్తాడు. నేను అక్కడ అంటే మళ్ళీ బాధేది ఎవరిని, ఇంకొక గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఇక్కడ ఖర్చు పెట్టేది పెట్టిస్తాడు. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అంటే నీకు ఈ జన్మలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని గర్వంగా చెప్పుకునేది రావడం అనేది ఇష్టం లేదు, కాబట్టి ఇప్పటికైనా అందరినీ ఆలోచించమని ఆయన అన్నాడు. దీనికి ఈయన ఏవేవో పేర్లు పెడుతున్నాడు, ఆయన ఏవో పేర్లు రకరకాలు అంటున్నాడు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి ఏం పేరు పెట్టాలి? రాష్ట్రంలో ఈ 5 కోట్ల మందిని బహిరంగంగా నిలువు దోపిడీ చేస్తూ అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచుతూ అప్పుల భారం మొత్తం ఒక్కొక్కరి తల మీద నాకు తెలిసి కనీసం పూర్తి అయితే 2 లక్షలు ఎంతో పడేటట్టు ఇంత చేసి, పైగా మీరు అద్భుతమైన దీని నగరానికి చూస్తున్నారు, అసలు మీరు మీ అంత అదృష్టవంతులు లేరని నమ్మబలికి మనతోనే సంబరాలు చేసుకునే రకంగా చేసేంతవరకు ప్రయత్నం చేస్తున్నానంటే అంత ప్లాన్, అంత విజన్, ఆయన విజన్ మరి సైకో అనలేము, మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. దానికి ఏం మాట పెట్టాలా? ఏదో చేతబడి లాంటివి చేసేసి ఇంకోటి చేసి మనం దీంట్లోకి స్వాధీనంలోకి తెచ్చుకొని పని చేయిస్తారు కదా, దాంట్లో వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఓ మాంత్రికుడు మరి అట్లా చేయగలుగుతున్నాడేమో తనకున్న ప్రాపగాండా మిషన్తో తెలియట్లా నాకు. బట్ హీఈస్ అటెంప్టింగ్ దట్. జనం దాంట్లో కొట్టుకుపోకుండా ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అదే చెప్పారు. వితౌట్ డిస్పాషనేట్ గానే చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందంటే తప్పే ఉన్నదా? ఆయన తీసుకున్న లైన్ ఏదైందో అంటే వి టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. అలాంటి లీడర్ వెనక నడవడానికి, అలాంటి లీడర్తో కలిసి పనిచేయడానికి, కలిసి నడుస్తున్నందుకు నిజంగా అందరం గర్వంగా ఫీల్ అవుతాం. ఎక్కడ కానీ చిన్నపాటి డిఫరెంట్ ఆలోచన, రెండో ఇది లేకుండా ఖచ్చితంగా ప్రజల సంక్షేమం ఉందా, ప్రజల కన్సెంట్ ఉందా, ప్రజలకు మంచి జరుగుతుందా, లార్జర్ గుడ్ ఉందా, ఎక్కువ మందికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందా, లేకపోతే మనకొద్దు, ఎంత పెడుతున్నాం, తద్వారా ఎంత రిటర్న్ ఇది ఉంది, స్టేట్కి ఏం ఉపయోగం ఉంది, ఇవి ఆలోచించకుండా ఒక్కటంటే ఒక్కటే ఆయన చేసిన దాంట్లో కనిపించాల. మీరు ఆయన చేసింది ఏదైనా చూడండి, ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎకనామిక్ హబ్స్, పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసినాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోయినాడు? నేను సైబరాబాద్ అంటున్నాడు, ఎవరు ఆయన కట్టాడా? ఆయన ఏ రోజు దాని గురించి అన్నాడు? ఈయన చెప్పేది ఎంత హైదరాబాద్ పుట్టి ఇప్పుడు ఆయన ఉండింది ఎంత ఎన్నాళ్ళు? 95లో వాళ్ళ మామను బలవంతంగా దించి వెన్నుపోటు పొడిచి వచ్చినాక ఉండే 4 ఏళ్లలో సర్దుకోవడానికి 2 ఏళ్ళు పోతే 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు 2004 వరకు. దాంతోనే మొత్తం నేనే క్రియేట్ చేసినా. అదే రాయలసీమ సామెత ఉంది, ఎద్దు దున్నుతా అంటే దానికి పిడిది ఉంటుంది, దాన్ని పురుగు ఉంటుంది, అది ఒగరుస్తుంటదంట. లేదా కోడి అనుకుంటుంది, పదం లేదని నేను కుక్కరోకో అంటే అందరూ లేచిన నేను కోడి కుస్తేనే లేస్తానని. ఈయన బాపుతున్నట్టున్నాడు. నేను వేసిందే ఈరోజు నడుస్తుంది, నేను చేసిందే ఈరోజు అవుతుంది, ఇంక అన్నీ అవుతాయి. నేను పుట్టి పెరిగిన నుంచి చాలా జరిగినాయి. అసలు మా కళ్ళ ముందు అయితే ఎన్ని జరుగుతాయో మేము అనుకోవచ్చు ప్రపంచంలో. ఎందుకు పొద్దుపోని ఇవన్నీ చెప్పడము, వినే వాళ్లకు చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేయడం. మావిగాన్ అనేది రాసింది ఎవరమ్మా? ఎందుకు దాంట్లో అట్లా కథలు రాయాలంటే రోజు మేము చెప్పడానికి ఉంటుంది, రాయించవచ్చు వెబ్సైట్లో. కానీ ఇందులో వ్యతిరేకించడానికో ఆయన కొత్తది ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కన్ఫ్యూజన్ ఎక్కడుంది? ఒకటే అది అబద్ధం. అలాంటిది ఎందుకు ఉంటుంది పార్టీలో? ఉంటే ఏమ్మా అదే ఖచ్చితంగా. అంటే ఏముంది దీంట్లో? అసహజమైంది ఏముంది? ఇప్పుడు ఆయన చెప్తున్న దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన అది అయితే కూడా, పూర్తి అయినా కూడా అది ఎందుకు ఉపయోగపడదు? 10 ఏళ్ల తర్వాత కూడా ఎట్లుంటుంది అనేది రూపం కనపడుతున్నప్పుడు, అది ఒక గుదిబండలాగా అవుతున్నప్పుడు
అలా కాకుండా ప్రాక్టికల్ దీనికి సంబంధించినప్పుడు ఇది వచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు?